ఈరోజు దేవుల్లో ఆనందించాలని ఉందా? ఈరోజు దేవుల్లో శాంతి సమాధానాన్ని రుచి చూడాలని ఉందా? అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే రెండు వాక్యాలు ధ్యానించడం. ఒకటి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. రెండవ వాక్యం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము. ఎందుకంటే దేవుడి రాజ్యం అనగానేమి తినుట తాగుట కాదు, సుఖ శాంతి సంతోషములే అని వాక్యం సెలవిస్తుంది. మనము ప్రతిరోజు కూడా భారముతో ఉంటాము, భయముతో ఉంటాము, ఆందోళనలో ఉంటాము. దేవుడికి తెలుసు. అందుకే దేవుడు అన్నాడు, ఆ భారాన్ని మొత్తం తీసుకొచ్చి నా మీద మోపు. అందుకే భారము చేయాల్సి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తాను. ఆమేన్, హల్లెలూయా. విశ్రాంతి అంటే నిద్రలో మాత్రమే కాదండి, ఇక్కడ శాంతి, ఇక్కడ విశ్రాంతి, ఇక్కడ సమాధానము, ఆనందము, ఆరోగ్యము అని అర్థము. అది కేవలం ఆది అంతమునై ఉన్న మన దేవుడిలో మాత్రమే సాధ్యం. కాబట్టి ఈ 2 వాక్యాలు ఈరోజు ఎత్తిపట్టి ప్రార్థిస్తే తప్పకుండా శాంతి, సమాధానము, ఆనందము, ఆరోగ్యము మన హృదయములో సంచరిస్తాయి. అదే ఆనందము, అదే శాంతి, సమాధానం మన కుటుంబాలలో, మనం ఉంటున్న చుట్టుపక్కల ప్రదేశంలో మొత్తము కూడా అది వ్యాప్తి చెందుతుంది. వైఫై లాగా స్ప్రెడ్ అవుతుంది యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా.